వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ EaseFoodie. నేను మీ శ్రీలేఖని. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో ఉన్నానండి మీ ముందు. సో ఈరోజు అయితే నేను కాజా తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో కాజా ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, రెసిపీ ఎలా చేస్తామో అంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నేను వరకు చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ స్కిప్ ద వీడియో. మీకు రెసిపీ నీట్గా రావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో నేనైతే అరౌండ్ 1 full glass ఆఫ్ మైదా తీసుకున్నాను. సో నేనైతే అరౌండ్ 1 full glass ఆఫ్ మైదా తీసుకున్నాను. సో దాన్ని మొత్తం యాడ్ చేయకుండా ఇలాగా ఒక 2 to 3 tablespoons అయితే సైడ్కి ఉంచుకున్నానండి. సో మిగతాదంతా కూడా మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసుకున్నాను. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే కొద్దిగా చిటికెడు ఉప్పు అంతే, టేస్ట్ సరిపడినంత కాదు, చిటికెడు ఉప్పు అంతే. అందులోనే 1/2 teaspoon, అలాగే 1/2 teaspoon కన్నా కొద్దిగా తక్కువ సోడా వేసుకుంటున్నాను, బేకింగ్ సోడా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో అరౌండ్ 1 full tablespoon నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, మెల్టెడ్ గీ. సో మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి బైండింగ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సో ఇలా మనము పిండిని తీసుకుని ఇలా కొద్దిగా నొక్కితే మనకి ఇలా రావాలన్నమాట. వస్తుంది అంటే మనకి బైండ్ అయినట్టు సరిపోయిందని అర్థం. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి, సాఫ్ట్ చపాతీ ముద్దలాగా. సో మనకి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా సాఫ్ట్ డౌలా రావాలండి. ఇప్పుడు దీన్ని మనము చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇందులో కొద్దిగా పోర్షన్ తీసుకొని ఇప్పుడు చపాతీలా ఒత్తుకుందాము. ఇలాగ మనము రోల్ చేసుకోవాలండి, కొద్దిగా పల్చగా చేసుకోవాలి. చపాతీ కర్రతో ఇలా మనం అత్తుకుంటూ ఉండాలి. సో ఇలా మనం పల్చగా షీట్ని అయితే ఒత్తుకోవాలండి. సో చాలా పల్చగా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని దానిలాగే ఇంకోటి కూడా మనం చపాతీలా రోల్ చేసుకుందాం. సో ఇలాగ పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అందు మీద కొద్దిగా పిండి యాడ్ చేసుకోవాలి. సో నేనైతే మళ్ళీ కొద్దిగా మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాకలు తయారు చేసుకున్న షీట్ని కూడా దీని మీద పెట్టుకోండి. మనం షీట్ తయారు చేసినప్పుడు రెండు ఒకే లెవెల్లో ఉన్నట్టు చూసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ అంతా కూడా నీట్గా సెటిల్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ చపాతీ రోలర్ తీసుకొని పైన ఇలాగా కొద్దిగా ఈక్వల్ చేయండి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. పైన మళ్ళీ కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు రోల్స్ కింద తయారు చేసుకోండి. మినిమం ఈ గ్యాప్ ఉండేలా చూసుకోండి. అలా మొత్తం అంతా కూడా ఈక్వల్గా రోల్ చేసుకోవాలి. మనం కాజా ఎంత షేప్ అయితే ఉందామనుకున్నామో అంతలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసేటప్పుడు కూడా మధ్యలో కొద్దిగా పిండి యాడ్ చేసుకొని రోల్ని కంటిన్యూ చేసుకోండి. సో ఫైనల్గా మనకి ఇలా ఉంటుందండి రోల్. సో లాస్ట్ది ఇలా ఉంది కదా, సో ఇది మనం అంటుకోవడానికి పైన చిన్న వాటర్ యాడ్ చేసి ఇలాగ మనం నొక్కుకోవాలన్నమాట. నొక్కుంటే మనకి అది అంటుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం, కాజా షేప్స్ కింద కట్ చేసుకుందాము. సో నేనైతే నైఫ్ తీసుకొని ఇలాగా ఈక్వల్ పోర్షన్స్లో కట్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఎడ్జెస్ని మనం రిమూవ్ చేసేయాలండి. ఇప్పుడు మనం కాజాల్ని కట్ చేసుకుందాం. సో ఇలా మనం చిన్నగా కట్ చేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవాలండి. సో మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటాయి కాజాలు అయితే. సో అలా పక్కన పెట్టేసుకోండి. మిగతావి కూడా అలాగే కట్ చేసేసుకోండి. సో మొత్తం అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ రోలర్తో ఇలా నొక్కుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇది ఫైనల్ కాజా షేప్. సో ఇలా నొక్కుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. సో మిగతా వాటిని కూడా అలాగే కొద్దిగా రోల్ చేసుకొని నొక్కుకోండి. సో ఇలా ఫస్ట్ ఒక్కసారి నొక్కుకొని అటు ఇటు కూడా నొక్కుకొని ఒక్కసారి రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అన్నిటిని కూడా అలాగే చేసుకోండి.
ఈ కాజాలు అయితే రెడీ అయిపోయండి. ఇప్పుడైతే మనము నూనె పైన పెట్టుకోవాలి అండ్ సేమ్ ప్యారలల్గానే మనము షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. సో నేను షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి 1 గ్లాసు పంచదార వాడుతున్నాను. సో నేను 1 గ్లాసు మైదా పిండి వాడాను కాబట్టి సేమ్ అలాగే ఒకే గ్లాస్తో పంచదార తీసుకున్నా. సేమ్ మెజర్మెంట్ 1:1. మైదా అండ్ పంచదార 2 సేమ్ మెజర్మెంట్. మీకు కనుక పంచదార తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మనకి పంచదార మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఏం పాకం అంటే మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, సో అలాగే ఉంటుంది మనకి పాకం అయితే. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇది మరిగించుకుందాము. సో ప్యారలల్గానే నేను డీప్ ఫ్రైకి కావాల్సిన బాండీని పెట్టుకున్నాను. బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటాను. సో నేనైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అది హీట్ అవుతుంది. అండ్ ప్యారలల్గానే నేను పంచదార సిరప్ అయితే పెట్టుకున్నానండి. అది సిమ్లో పెట్టుకున్నాను. హైలో పెట్టుకొని మనము అలా కలుపుకుంటూ ఉంటే మనకి పాకం అయితే వచ్చేస్తుంది. సో నూనె వేడికిన తర్వాత మనము కాజాలను వేసుకొని వేయించుకుందాము. సో మనకి పాకం అయితే ఇలా మరుగుతుందండి. సో గులాబ్ జామ్ పాకం వచ్చినంత వరకు అది మరగాలన్నమాట. సో నాకు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చెక్ చేసుకుంటున్నాము. సో మనకి చిన్న మిశ్రమం వేయగానే మనకి ఆయిల్ హీట్ ఎక్కింది అంటే పైకి తేలిందంటే ఆయిల్ హీట్ ఎక్కినట్టు. ఇదైతే మనకి కొద్దిగా గోరువెచ్చగానే ఉండాలండి, మరీ హీట్గా ఉండకూడదు కాజాలకి. సో కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము కాజాలు వేసుకొని వేయించుకోవాలి. సో ఇప్పుడు మనమైతే ఏం పెట్టకూడదు, సిమ్లో పెట్టుకుని అవే వేగుతుంటాయి అనమాట. సో అవి ఒక్కసారి వేగిన తర్వాత అవి పైకి తేలుతాయి అనమాట. అప్పటివరకు మనం ఏం స్పూన్ పెట్టకూడదు. అవి అలా స్లోగా వేగుతూ ఉంటాయి. ఒక్కసారి వేగిన తర్వాత ఇలా మన స్పూన్తో పైన ఇలా అంటూ ఉంటే మనకి ఇంకా పొంగుతూ ఉంటాయి అనమాట. ఇదొక టిప్. సో మీన్వల్ మనకి పాకం అవుతుందో చెక్ చేసుకోవాలండి. సో 2 పక్కనే పెట్టుకుంటాం కదా. సో ఇది పాకం అయితే నాకు రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో ఇది పంచదార పాకం. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి అయింది లేనిది అనేది మనకి పాకం ఇలా చేత్తో పట్టుకోగానే వేడిది మనకి జిగటగా అంటుకుంటుంది. అలా అంటుకుంది అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. సో గులాబ్ జామ్ పాకం అంటే గులాబ్ జామ్ చేయడం ఎవరికైనా తెలియకపోతే ఇదొక టిప్ అనమాట. సో మనకి పాకం రెడీ అయిందా లేదని ఎప్పుడు తెలుస్తుంది అంటే చిన్నది పాకాన్ని ఇలా చేత్తో పట్టుకొని ఇలా చేత్తో అంటే మనకి అది అంటుకున్నట్టు కనిపిస్తుంది. అది చూపిస్తాను, మాకు పాకం రెడీ అయినప్పుడు చూపిస్తాను. అలా అయింది అంటే మనకి పాకం అనేది రెడీ అయినట్టు అర్థం. సో మీన్వేర్ నాకు కాజాలు కూడా వేగిపోతున్నాయండి. సో చూస్తున్నారు కదా పొంగాయి. సో ఇంకా బాగా పొంగుతాయి. మనకి కాజాలను అయితే సిమ్లోనే వేయించుకోవాలండి. అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. అండ్ మర్చిపోకుండా మీరు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు కాజాలకి ఎప్పుడు కూడా. మనకి లూక్వామ్ కొద్దిగా వేడిగా ఉన్న నూనెలోనే మనకి కాజాలు అనేది సిమ్గా అలా స్లోగా వేగుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే పాకం చెక్ చేసుకుంటున్నాను. మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి, కాజాలు వేగిపోయాయి. సో మీన్వైల్ మనకి పాకం వచ్చిందా లేదని చెక్ చేద్దాం. సో మనకి ఇలా పట్టుకోగానే మనకి ఇలా అంటుకుంటుంది అన్నాను కదా. సో ఇలా ఉంటే చాలా జిగటగా అంటుకుంటే సరిపోతుంది పాకము. సో పాకం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనే ఉంచుకున్నాను. సో మీన్వైల్ నాకు కాజాలు రెడీ అయిపోయాయి కదా. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత ఈ కాజాలని మనం ఫిల్టర్ చేసేసుకొని ఈ పాకంలోకి యాడ్ చేసేసుకోవాలి. వెంటనే యాడ్ చేసుకోవాలని అందుకే పక్కనే చేస్తున్నాను నేనైతే. సో ఇలా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు అలాగే ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి దాంట్లో పాకంలో మునగాలన్నమాట. ఒకసారి పాకంలో అవి మునిగితే మనకి పాకాన్ని పీల్చుకుంటాయి కాజాలు. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేయించుకొని ఇలాగే పాకంలో నాననివ్వండి. కాజాలు ఎప్పుడు కూడా ఎక్కువసేపు అలా ఉంచకూడదండి. 1-2 నిమిషాలు అలాగే ఇందులో ఒక్కసారి నానిన తర్వాత తీసేసుకోవాలి మనము, లేకపోతుంటే మెత్తబడిపోతాయి అనమాట. యాక్చువల్గా అయితే మనకి క్రంచీగా ఉండాలి కదా కొద్దిగా. సో స్వీట్ అండ్ క్రంచీగా ఉంటాయి కాజాలు అయితే. సో అలా కాకుండా ఉండాలంటే మనకి ఇలా వెంటనే తీసేసుకోవాలి, లేకపోతుంటే మనకి మెత్త అయిపోతుంటాయి కాజాలు. సో ఇదే విధంగా నేను మిగతా వాటిని కూడా ఇలా వేయించుకుంటున్నాను. సో మనకి పాకంలో ఒక 2 నుంచి 3 నిమిషాలు లేదా 5 నిమిషాల వరకు ఉంచుకున్న తర్వాత ఇలా వెంటనే మనం తీసేసుకోవాలి. నేనైతే ఇలా అల్యూమినియం బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి కదండి కాజాలు గోల్డెన్ కలర్లో. సో ఇలాగే మనము తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మీన్వైల్ నాకు అవైతే ఇంకా వేగుతున్నాయి. అవి వేగిన తర్వాత వాటిని కూడా ఇలాగే ఒకసారి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత నేను పాకంలో వేసుకొని నాననిస్తాను.
సో మనకైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ పాకంలోకి యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మనకి నూనె అంతా దిగిపోయిన తర్వాత పాకంలోకి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, వేగితే ఇలా ఉంటాయండి. పాకం పీలిస్తే మనకి ఇలాగ మెరుస్తూ ఉంటాయి. సో నేనైతే పాకంలోకి యాడ్ చేసేసుకున్నాను. సో పాకంలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి, వదిలేయకూడదు అలాగా. సో రెండు వైపులో కూడా ఒక్కసారి చూసుకుంటూ పాకంలో అయితే వేసిన తర్వాత 4 వైపులో కూడా తిరిగేలా చూడాలి. అప్పుడే మనకి అవి పీల్చుకుంటాయి. అంతగా బాగుంది. ఎంతగా బాగుందో, కాజా అనేది మెరుస్తుంది. ఇలాగ మనం పాకం నుంచి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకొని మీరు కాజాని ఎంజాయ్ చేయండి. మీకు కూడా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.